Third place, Ketan. Shreyans, runner. Next, winner, junior vibhaglo winner Satil Atler. Claps. ఇంట్రెస్ట్ ఉందో అది మనం వీలైనంత వరకు ప్రయత్నం చేసి ప్రభుత్వం తరపు నుంచి మనము మన డోన్లోనే కట్టుకుందాము. ఖచ్చితంగా డైలీ హాలిడేస్ లోనే కాదు, స్కూల్కి పోయే టైంలో కూడా డైలీ మనము అట్లీస్ట్ 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలా. మనకు నచ్చిన స్పోర్ట్ అనేది ఆడాల. ఎందుకంటే మైండ్ అనేది బాగా డెవలప్ అవుతుంది. క్లాస్ రూమ్లో ఎంత డెవలప్ అవుతుందో క్లాస్ రూమ్ బయట ఏదైనా స్పోర్ట్స్ ఆడే టైంలో కూడా అంతే డెవలప్మెంట్ వస్తుంది మనకు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి స్పోర్ట్స్ ఫెస్ట్ ఇంకా చాలా పెట్టుకుందాము. మీరందరు బాగా కంటిన్యూస్ గా రిగరస్ గా ట్రైనింగ్ చేసుకొని హెల్దీగా ఉండాలి, ఫిట్ గా ఉండాలి. రేపు పొద్దున పెద్ద పెద్ద టోర్నమెంట్స్ కి పోవాలా. పెద్ద పెద్ద టోర్నమెంట్స్ గెలిపోవటం అది పక్కన పెట్టాలా, బట్ ట్రైన్ అయ్యి ఖచ్చితంగా మనం పార్టిసిపేట్ చేయాలా. ఎక్కడి నుంచి అని అడిగితే గర్వంగా చెప్పుకోవాలా మేము డోన్ నుంచి వచ్చినాము అని. ఓకేనా? ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి మనకు సమ్మర్ హాలిడేస్? వెరీ గుడ్. సో కంగ్రాచులేషన్. అందరూ ఫొటోస్ వీడియోస్ చూసినాను, చాలా బాగా ఆడారు అందరూ. అండ్ ఇది కోచెస్ అందరికి కూడా. నాగేంద్ర అన్న థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా మళ్ళీ అన్న అడిగా ఆయన వాడేది ట్రైనింగ్ తెచ్చుకున్నారు, చాలా బాగా పర్ఫామ్ చేసినారు. ఈ ఏజ్ లోనే ఇట్లా ఇంత బాగా ఆడుతున్నారంటే వాళ్ళని మీరు బాగా ట్రైన్ చేసుకుంటే ఎక్కడో నేషనల్ లెవెల్స్ వరకు పంపిస్తారు ఈజీగా. డైలీ స్కూల్ తర్వాత వస్తారులేండి, అంతే కదా, వస్తారు కదా. ఓకే, వెరీ గుడ్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్.